మీకు రోడ్డు మీద బండి మీద పానీపూరీలు అంటే ఇష్టం అంట అవునా? ఇష్టం. ఆ నీళ్లు ఇంకా అవన్నీ ఆలోచించకూడదు, దాని టేస్ట్ బాగుంటుందా లేదా. మీ ఫేవరెట్ చాట్ బండీస్ ఏంటి ఎక్కడ? అలాగే లేదు ఎక్కడన్నా. నాకు అలా తిన్నానంటే 3 రోజులు తప్ప మామూలుగా. చిన్నప్పటి నుంచి మినరల్ వాటర్ లా స్టడీ మెయింటైన్ చేసినట్టు. మా నాన్న నన్ను బుజ్జిగా పెంచుకుంటారు. అన్ని గెట్ అవుట్ అన్నారా? అన్ని వదిలేశారు. సో నాకేం ప్రాబ్లం రాదు అలాగే. చాలా పానీపూరి ఇష్టం. ఇంకేం ఇష్టం మీకు? అర్ధరాత్రి 12 o'clock 1 o'clock ఇడ్లీలు ఇప్పుడు బండి మీద. Who's your favorite director? Like not here that you have ఇంకా వాళ్ళతోటి వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ థింగ్ చాలా మంది ఉన్నారు, బట్ బెస్ట్ అంటే ఓన్లీ హిమ్. ఇంక తర్వాత ఆలోచిస్తే చాలా మంది ఉంటారు. మీరు తమిళ్లో చేయాలని ఉందా ఇంకా, లేకపోతే హిందీలో చేయాలనుందా? హ్యాపీ తెలుగులోనే ఇంకా ఫుల్ గా ఏం సాధించలేదు కదా, తర్వాత మీ సినిమాలు ఎక్కువ మలయాళంలో డబ్ అవుతాయంట. ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ డబ్ అయినట్టున్నాయి. ఎందుకంటారు? తెలీదండి. మలయాళీ కుట్టీస్ కి మీరు నచ్చేసారంటారా అక్కడ? ఏమో మరి, మంచిదే కదా. ఇప్పుడు నెక్స్ట్ మలయాళంలో కూడా తీసేసి ఆల్రెడీ బిగ్ స్టార్. ఇప్పుడు మీరు ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, చిన్నప్పటి నుంచి పెద్దనాన్ని సినిమాల్లో చూసి వచ్చారు కదా. అక్కడి నుంచి వచ్చినప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే కొత్తగా వస్తే ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? ప్రెషర్ అయితే నాకు తెలిసి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుందేమో, బట్ కన్ఫ్యూజన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందేమో, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి. మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పెద్దనాన్నగారి పేరు పోద్దు, లేకపోతే ఆయన పేరు పోద్దు, లేకపోతే ఈయన పేరు పోద్దు. 2 different థింగ్స్. పెద్దనాన్న గారు చాలా సినిమాలు మల్టీ స్టారర్స్ గా చేశారు ఆ టైంలోనే. మీకు అలా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? నేను చేస్తాను. కరెంట్ హీరోస్ తో మీరు చెయ్యాలంటే ఎవరిని పిక్ చేస్తారు? ఏమో ఐ డోంట్ నో, బికాస్ నేను ఒకసారి గోపితో చేశాను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్. మళ్ళీ గోపితో డెఫినెట్ గా చేస్తాను. ఇంకా హూఎవర్ ఇస్ కంఫర్టబుల్. అప్పుడు నాకు మోర్ పర్సనల్లీ కూడా నాకు కొంతమంది నచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే మోస్ట్లీ చేస్తాను. మీకు సడన్ గా ఇప్పుడు షూటింగ్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఓకే ఇది చేద్దాం అనిపించేది ఏంటి? వాలీబాల్. దిస్ షో ఇస్ అబౌట్ వాలీబాల్. నేను నా ట్రైలర్ ప్రోమోస్ లో హార్ట్ తీసేసి వాలీబాల్ వేస్తాను ఈసారి. ఫస్ట్ చేసేది వాలీబాల్. అంత పిచ్చా మీకు వాలీబాల్? సమ్ స్పోర్ట్ ఐ లైక్. ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లేయింగ్ ఎంత ఉంటుందో దాంట్లో గోల్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇన్ రెయిన్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. Rapid fire. Chhatrapati or Billa? Chhatrapati. Trisha or Anushka? Anushka. Prabhas in action or comedy? Comedy. Prabhas in romance or romance? What is that? Romance? What is it? Romance or romance? You didn't have a choice. Rajmoli or Puri Jagannath? I can't. Both are my equal. మీకు ఇండియన్ లొకేషన్స్ లో షూటింగ్ ఇష్టమా, ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ ఇష్టం? నాకు ఫారెన్ ఇష్టం లొకేషన్స్ షూటింగ్. ఎందుకంటే ఐ డోంట్ షూటింగ్ చేసేటప్పుడు నా ఫిల్మ్ క్రౌడ్ ఒక్కళ్ళు ఇష్టం. బయట ఫ్యాన్స్ ఎవరిని వస్తే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. సో అక్కడ ఎంత రోడ్డు మీద ఏ సీన్ అన్నా చేసుకోవచ్చు. ఐ కెన్ క్రై, ఐ కెన్ వాట్ ఎవర్. లైక్ అదే ఏదో ఒక సెట్ లో చేసినట్టు ఉంటుంది ఫారెన్ లో. ఇటువైపు రోడ్ మీద చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటా ఉంటాయి. ఫ్యాన్స్ ఓకే, అదర్ దెన్ ఫ్యాన్స్. మీ గురించి ఇంకొకరి దగ్గర ఒక బైట్ తీసుకున్నాను, అది కూడా చూసేద్దామా? He's a baby actually, but he has great personality. He can carry any character. He's super confident on screen, and he's not arrogant. He's very sweet. He's very down to earth. He can make you very comfortable. If he feels that you look good, he'll praise you. Namita, you look good today. Or Anushka, you look very good today. He'll praise you, He's not someone who'll keep to his own self, and he's not someone who'll give you attitude and throw tantrums or no such thing. And he liked me in one dress, so he complimented in me in that also. So I remember 2-3 times. So my baby and cheppin Namita, are you so sweet? So I wanted somebody with your most recent history. అంతకంటే రీసెంట్ హిస్టరీ నుంచి ఇంకొకరి దగ్గర చేయించాను. ఆ క్లిప్పింగ్ కూడా చూద్దామా? హాయ్ డార్లింగ్. లక్ష్మి గారు, ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలుస్తుంటాడు, నేను ప్రభాస్ డార్లింగ్ అని పిలుస్తుంటాను. నా మొబైల్లో ప్రభాస్ పేరు డార్లింగ్ అని ఉంటుంది.
ఎవరన్నా చూస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు ఎవరన్నా. మా అబ్బాయిని పంపించుకుని SMS చూసినా ఐ లవ్ యూ ఉమ్మా అని ఇలాంటివి ఉంటాయి. అంటే ఫస్ట్ లో నన్ను డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుంటే నన్ను ఒక్కడనే పిలుస్తాడని పొంగిపోయాను. తర్వాత తెలిసింది మనోడికి ఓట్లు చాలా మంది నాకు పిలుస్తాడని. ప్రభాస్ తో వర్క్ చేసినప్పుడు నేను హీరోతో వర్క్ చేసినట్టే ఉండదు. మా ఇంట్లో మనిషి నా తమ్ముడు అలా ఉంటది. అంత జోవియల్గా సరదాగా ఉంటాడు. నచ్చిన వాళ్ళు మాత్రం నెత్తిని పెట్టుకుంటాడు. నచ్చకపోతే ఎవరితో మాట్లాడు. అలాగే నా వైఫ్ పిల్లలకి కూడా ప్రభాస్ అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో ప్రభాస్ ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో. వెరీ ఫ్యామిలీ పర్సన్, వెరీ లవ్లీ పర్సన్ ప్రభాస్. నేను ఎప్పుడైనా డల్గా ఉంటే కితకితలు పెడుతుంటాడు. నాకు ముందు అందరినీ ఎనర్జీగా ఉంచుతుంటాడు. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. నేను కథ రాస్తా, సీన్లు రాస్తా, తనకు చెప్తా, చేస్తుంటాడు. మధ్యలో ఒక్కొక్కసారి డార్లింగ్ ఈ హీరో ఎవడంటే వాడు యాక్చువల్ గా వాడి మెంటాలిటీ ఏంటంటే నాకు చెప్తాడు తిరిగి. నేను రాసిన నాకే ఎన్నోసారి నా కథ నాకు చెప్పేస్తుంటాడు. అలా వింటుంటాం. ఒకసారి కాదు చాలాసార్లు చెప్పేస్తుంటాడు నాకే. పసిపిల్లడు అంటాం కదా ఆ టైపు. నా గురించి ఎవరన్నా గానీ తన దగ్గర బ్యాడ్ గా మాట్లాడితే చాలా కోప్పడిపోయి తిట్టేసి వీలైతే కొట్టేసే రేంజ్కి వెళ్తాడు. నా ముందు గాని ప్రభాస్ గురించి ఎవరన్నా బ్యాడ్ గా మాట్లాడితే నేను అలా రియాక్ట్ అవ్వలేనేమో. ప్రభాస్ నువ్వు అలాగే ఉండాలి, నేను అలాగే ఉంటాను. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. Everybody says you're very childlike. That's the first time నేను వింటున్నాను. I had a different image about you. మిమ్మల్ని ఫస్ట్ నేను చూసింది ఎయిర్పోర్ట్ లో, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో. మేబీ మెడ్రాస్ ఇంట్రొడక్షన్ చేసాం, వర్షం ఎయిర్పోర్ట్ లో ఎక్కడో చూసాను. I was like, so he's the guy అనుకున్నాను. అప్పుడు సీరియస్ గా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అసలు చాలా బిల్డప్ ఉందేమో అనుకున్నాను. This is the first time I'm seeing, that మీ పర్సనాలిటీని అండ్ ద ఇమేజ్, నాకున్న ఇమేజ్ మీ గురించి completely different. So jovial, childlike, fun-loving. అందరూ అంటారు ఐఎమ్ లైక్ కిడ్ అని, బేబీ అని ఏదో అంటారు. నేను యాక్షన్ డైనమిక్ హీరో, మీకు తెలియట్లేదు. పాడు చేసింది